పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం 2014 సెక్షన్ 26 క్లాజ్ 1 ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికి 2 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయ పార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ ఆ ఆశలు అడియాసలయ్యాయి. జనగణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కాశ్మీర్లోని శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022 మే 5న కమిషన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కె. పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. దేశంలో జనగణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని, ఆ తర్వాత విభజన చట్టంలోని సెక్షన్ 26 క్లాజ్ 1 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్ సాలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్